ఒక్క నడకతో పాపాలు పోతాయంటే నమ్ముతారా? అదే అరుణాచల గిరి ప్రదక్షిణ. తిరువన్నామలైలో 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ సాధారణ నడక కాదు. ఒక ఆత్మయాత్ర. మార్గంలో 8 అష్టలింగాలు ఉంటాయి. ప్రతి లింగం ఒక దిశను, ఒక శక్తిని సూచిస్తుంది. ఇంద్రలింగం ఇది తూర్పు గోపురం సమీపంలో ఉంటుంది. ఇది వృషభం మరియు తుల రాశులకు సంబంధించినది. ఇక్కడ పూజించడం వల్ల దీర్ఘాయువు మరియు ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. అగ్నిలింగం ఇది చెంగం రోడ్లో శేషాద్రి ఆశ్రమం వద్ద ఉంటుంది. ఇది సింహరాశికి సంబంధించినది మరియు అగ్నితత్వానికి ప్రతీక. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. యమలింగం దక్షిణం ఇది చెంగం రోడ్డులోని శ్మశాన వాటిక పక్కన ఉంది. ఇది వృశ్చిక రాశికి సంబంధించినది. ఇది ఆర్థిక కష్టాల నుండి ఉపశమనాన్ని, మృత్యు భయం నుండి విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. నిరుతిలింగం నైరుతి ఇది సోనగిరి దాటిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో ఉంది. ఇది మేషరాశికి సంబంధించినది. ఈ లింగాన్ని పూజించడం వల్ల భక్తులు సమస్యల నుండి విముక్తి పొంది వైరాగ్యాన్ని సాధిస్తారని నమ్ముతారు. వరుణలింగం పడమర ఇది ఆది అన్నామలై గ్రామానికి సుమారు 1 కిలోమీటర్ ముందు ఉంటుంది. ఇది మకరం మరియు కుంభరాశులకు సంబంధించినది. ఇది అనారోగ్యం నుండి రక్షణనిచ్చి సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందని విశ్వసిస్తారు. వాయులింగం వాయువ్యం ఇది గోశాల గ్రామం సమీపంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో ఉంది. ఇది కర్కాటక రాశికి చెందినది. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుందని భక్తుల నమ్మకం. కుబేరలింగం ఉత్తరం ఇది గిరి ప్రదక్షిణ మార్గం చివరన పట్టణానికి చేరుకునే ముందు ఉంది. ఇది ధనుస్సు మరియు మీన రాశులకు సంబంధించినది. ఇది భక్తులు అష్టైశ్వర్యాలను పొందడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈశాన్య లింగం ఈశాన్యం ఇది పాత శ్మశాన వాటిక పక్కన పట్టణానికి వెళ్ళే దారిలో ఉంది. ఇది మిథున మరియు కన్యా రాశులకు సంబంధించినది. ఇది మనశ్శాంతిని మరియు సానుకూల దృక్పథాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ 8 లింగాలు అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడ్డాయని, గిరి ప్రదక్షిణ చేసే సమయంలో వీటిని దర్శించుకోవడం వల్ల ఆయా దిక్కులకు సంబంధించిన దేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ప్రదక్షిణ ప్ర అంటే పాప వినాశనం, ద అంటే కోరికల నెరవేర్పు, క్షి అంటే పునర్జన్మ నుంచి విముక్తి, నా అంటే జ్ఞానోదయం. రమణ మహర్షి చెప్పినట్టు గిరి ప్రదక్షిణను నెమ్మదిగా దైవ చింతనతో చేయాలి. ప్రతి అడుగు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. అరుణాచలం ఆ శివుడు పిలిస్తేనే వెళ్తారు అంటారు. మీకు ఆ పిలుపు వచ్చిందా? ఓం నమ శివాయ.